ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం వీళ్ళు వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలా మార్వాడీలు ఎవరు ప్రభుత్వం దెబ్బతిస్తలేరు, మార్వాడీలు ఎవరిని దోచుకుంటున్నారు, వాళ్ళు దాచుకుంటలేరు. వాళ్ళు ఇవాళ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవాళ మార్వాడీల గురించి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్, వాళ్ళు దేశం కోసం హిందూ మతం కోసం బాగా పనిచేస్తున్నారని, వాళ్ళ మీద కావాలని కొందరు కుట్రలు చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే నిజంగానే వాళ్ళు దేశం కోసం పనిచేస్తున్నారా లేకపోతే వేరే దేనికోసం అన్నా పనిచేస్తున్నారు? పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైనటువంటి నిజాలను ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోలోని అంశాలు మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇక విషయంలోకి వద్దాం. రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమం మరింత జోరు పెరిగింది. రాష్ట్రానికి చెందిన వ్యాపార వర్గాలను కూడా రోడ్డెక్కినాయి. ఇక్కడ ఉన్నటువంటి వైశ్య సంఘాలు కూడా రోడ్డు మీదకి వచ్చి మార్వాడీలకు వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు ఇవన్నీ చేస్తాం. వాళ్ళు ఎవరైతే మార్వాడీలు ఉన్నారో వాళ్ళ ఆధిపత్యం అవన్నీ తగ్గే వరకు అసలు మేము తగ్గము, పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తాం. అయితే మార్వాడీలకు బీజేపీ అండా అయితే రోజు రోజు పెరుగుతూ ఉంది. ఎంత ప్రొటెస్ట్ జరిగినా కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళే దేశభక్తులు, నిజమైన దేశభక్తులు, దేశం కోసం వాళ్ళు తీవ్రంగా కష్టపడుతున్నారని చెప్పుకొస్తున్నారు. కానీ నిజాలు మాత్రం పూర్తిగా రివర్స్లో ఉంది. మార్వాడీలు అందరి గురించి మాట్లాడుకునే ముందు గుజరాతీల గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య అంటే ఒక 2-3 రోజుల క్రితం ఆర్థిక శాఖ పార్లమెంటుకు ఒక రిపోర్ట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళు ఎంత కడుతున్నారు, వాళ్ళు అంటే ఏడాదికి వాళ్ళకి వచ్చే ఆదాయం ఎంత, అంటే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అనే విషయాలన్నీ కూడా వాళ్ళు పార్లమెంటుకి అందజేసారు. వాస్తవానికి గుజరాత్ అంటే రిచ్ స్టేట్, అక్కడ బలిసినోళ్ళే ఎక్కువ ఉంటారని అందరూ అనుకుంటారు. అనుకునుడే కాదు, అదే వాస్తవం కూడా. కానీ ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు చూస్తే మాత్రం ఇది కంప్లీట్గా రివర్స్ ఉంది. పాపం అధికారులు కూడా షాక్ అయినట్టున్నారు అది చూసి. ఎందుకంటే చిన్న రాష్ట్రం అయినటువంటి జార్ఖండ్ కంటే కూడా దారుణమైన పరిస్థితిలో గుజరాత్ ఉంది. ఏడాదికి 12 లక్షల నుంచి 50 లక్షల దాకా సంపాదిస్తున్నామని జార్ఖండ్కు సంబంధించినటువంటి 20% మంది ట్యాక్స్ పేయర్లు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు. చిన్న రాష్ట్రం, వెనుకబడిన రాష్ట్రంలోనే ఇంత ఉంటే, అంటే 20% జనాలు ఇట్లా ఐటీ ఫైల్ చేస్తే గుజరాత్ అసలు రాష్ట్రంలో 40%, 50% ఉంటారు కావచ్చు అని మనం అనుకుంటాం. ఒకవేళ మనం అట్లా అనుకుంటే పప్పులో కాదు, గుజరాత్ పక్కన ఉన్నటువంటి సముద్రపు ఉప్పులో కాలేసినట్టు. ఎందుకంటే 12 నుంచి 50 లక్షల దాకా సంపాదిస్తున్నామని గుజరాత్కి చెందినటువంటి కేవలం 7% మంది మాత్రమే రిటర్న్స్ ఫైల్ చేశారు. 7%. జార్ఖండ్ 20%, ఇక్కడ 7%. పేద రాష్ట్రమైనటువంటి జార్ఖండ్ కంటే ధనిక రాష్ట్రమైనటువంటి గుజరాత్లోనే పేదలు ఎక్కువ ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఆదాయాల పరంగా చూస్తే మొదటి ప్లేస్లో మహారాష్ట్ర ఉన్నది, 2వ ప్లేస్లో కర్ణాటక ఉన్నది, 3వ ప్లేస్లో తమిళనాడు, 4వ ప్లేస్లో ఉత్తరప్రదేశ్, 5వ ప్లేస్లో మన తెలంగాణ ఉన్నది. ఇక ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఇట్లా లిస్టు మన 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల లిస్టు ఉన్నది. వీటిలో గుజరాత్ ఎక్కడో చివరిన ఉన్నది. మన దగ్గర కూడా గుజరాత్ వాళ్ళు మార్వాడీలు ఎక్కువ ఉంటారు. మేబీ అందుకే కావచ్చు మన తెలంగాణ 5వ ప్లేస్లో ఉన్నది, అంటే ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి. ఒకవేళ వాళ్ళు లేకపోతే ఫస్ట్ ప్లేస్లో ఉండేది కావచ్చు. గుజరాత్ వాళ్ళు నిజంగానే పేదోళ్ళు, మనం నమ్మాల్సిందే. గుజరాత్ వాళ్ళు దేశం కోసం చాలా కష్టపడి పన్నులు కడుతున్నారు, ఇది కూడా మనం నమ్మాల్సిందే. నమ్మకపోతే మనను దేశద్రోహులు అంట. అంత మంచిగానే ఉంది, కానీ చెప్పు నుంచి ఉప్పు దాకా ప్రతిదీ అమ్మేది గుజరాతీలు, మార్వాడీలు. అయినా కూడా ట్యాక్స్ కట్టుట్లా ఎందుకు వెనుకబడి ఉన్నారనేది మాత్రం అర్థమవుతుంది. కోట్లలో సంపాదన ఉన్నా కూడా వాళ్ళు ఇంకా బికారీలం అనే చెప్పుకుంటున్నారు. బికారీలు అని చెప్పుకుంటూ అంటే ఐటీ కడతలేరు. కోట్లలో ఆదాయం వచ్చినా కూడా ఐటీ రిటర్న్స్ దగ్గర వచ్చేసరికి మాత్రం ఏం చూపెడతలేరు వాళ్ళు. ఒక గుజరాత్లోనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. మన దగ్గర అంటే మన తెలంగాణలో ప్రతి రంగంలో మార్వాడీలదే డామినేషన్. హైదరాబాద్ కోటిలా గుజరాత్ గల్లీ అని ఒక బిజినెస్ ఏరియానే ఉన్నది. అంటే పరిస్థితి అర్థం చేసుకోరి ఎంత వాళ్ళ డామినేషన్ ఉంది ఇక్కడ. ఒక గుజరాత్ గల్లీనే కాదు, ట్రూప్ బజార్, జగదీష్ మార్కెట్, బేగం బజార్, ఇట్లా సిటీల మేజర్ బిజినెస్ ఏరియాలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. అది హోల్సేల్ అయినా రీటైల్ అయినా కూడా వాళ్ళదే డామినేషన్ ఉంటుంది. వాళ్ళు చెప్పిందే రేటు, వాళ్ళు అమ్మిందే వస్తుంది. కాదు కూడదంటే
అందరు ఒకటే రివర్స్లో మనకే ధమ్కిస్తారు. ఇక ఇంకో ముఖ్యమైన విషయం, అక్కడ ఆన్లైన్ పేమెంట్ అస్సలే నడివి, క్యాష్ ఉంటేనే పని అవుతుంది. క్యాష్ ఇస్తే వస్తువు రేటు తగ్గుతుంది. ఆన్లైన్ అని డెబిట్ కార్డు క్రెడిట్ కార్డులని మనం పట్టుకొని పోయినాం అనుకోండి, అక్కడ ఇంకా వాడు రేటు పెంచేస్తాడు, మ్యాక్సిమం ఇవ్వడు, ఒకవేళ ఇచ్చినా కూడా రేటు పెంచేసి ఇస్తాడు. కానీ ఇదే మార్వాడీలకు మద్దతు ఇస్తున్నటువంటి బీజేపీ నుంచి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆన్లైన్ చెల్లింపులు వేయాలని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. యూపీఐ పేమెంట్ ఈ వ్యవస్థనంతా కూడా ఆయన దగ్గరుండి మరి ప్రమోట్ చేశారు. ఇదే కాదు, చైనా వస్తువులను కూడా బ్యాన్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కానీ ఇదే మార్వాడీలు మాత్రం ఆన్లైన్ పేమెంట్లు యాక్సెప్ట్ చేయరు, దొంగదారిలో చైనా మాల్ తీసుకొచ్చి ఎక్కువ రేట్లకు మనకు అమ్ముతారు, అది కూడా క్యాష్ అండ్ క్యారీ, నో ఆన్లైన్, అంతా ఆఫ్లైన్లోనే నడవాలి, అంతా జీరో దందా. ఆన్లైన్ అయితే అకౌంట్లో డబ్బులు పడతాయి, పోతే ఆ లెక్కలను చూపెట్టాల్సి వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. క్యాష్ అయితే ఎవడు అడిగిండు, నీ దగ్గర ఉన్నదో లేదో తీసుకొని ఇంటి దగ్గర దాచిపెట్టు, అకౌంట్లు వేయవు కాబట్టి ఎంత దందా అయినా నడిపించచ్చు, ఎవడు అడిగేటోడు ఉండడు. అందుకే ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ నడుస్తాయి అన్నది. అందుకే కావచ్చు కోట్ల దందాలు చేస్తున్నా కూడా గుజరాత్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ కడుతున్నారు. తక్కువ కట్టుడు కాదు, అసలు మాకు ఆదాయం వస్తలేదని చెప్పి చాలామంది చెప్తున్నారు. మరి ఈ లెక్కన వీళ్ళు ఎట్లా దేశభక్తులు అవుతారు? మోడీ నినాదానికి వ్యతిరేకంగా చైనా మాల్ అమ్ముతున్నారు, క్యాష్ పేమెంట్లను ప్రోత్సహిస్తున్నారు, అయినా కూడా వీళ్ళకే బీజేపీ నేతలు మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ట్యాక్స్ల రూపంలో దేశానికి రావాల్సిన డబ్బులన్నీ కూడా బ్యాక్ డోర్లా బీజేపీ ఆఫీస్కి పోతున్నాయని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే మరి వీళ్ళు బీజేపీ వాళ్ళందరూ కూడా వీళ్ళని నెత్తిన పెట్టుకొని తిరుగుతాం. మరి వీళ్ళని ఏ లెక్కలో మనం దేశభక్తులు అన్నాం? వీళ్ళు దేశభక్తులు కాదు, బీజేపీ భక్తులు, బీజేపీ కోసం బంగారు గుడ్లు పెడుతున్నటువంటి బాతులు, కాసుల వర్షం కురిపిస్తున్నటువంటి మహావృక్షాలు. అలాంటి వాళ్ళకు బీజేపీ సహకరించి ఎన్నికేసుకు రాకుంటే ఏం చేస్తుంది చెప్పు? ఇట్లాంటి ఉద్యమాలు జరిగినప్పుడు వాటిని నెగిటివ్ ఇంటెన్సిటీ పెంచడానికి మతం రంగు పులిమి మరీ రాజకీయం చేస్తారు మన బండి సంజయ్. తెలంగాణలో మార్వాడీల పెత్తనం మాత్రం బీజేపీకి కనిపించేది. అదే బీజేపీకి ఓటేసి మార్వాడీల దందాతోటి నష్టపోతున్నటువంటి మన కొమటోళ్ళ కష్టాలు కూడా వీళ్ళకి కనిపించాయి. ఇదే మార్వాడీల దోపిడీకి బలవుతున్నటువంటి మన వ్యాపారులు, ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజల కష్టాలు కూడా వీళ్ళకి కనిపించాయి. కానీ ఎక్కడ వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతింటేయోనని అందరికంటే ముందే ఉరికొచ్చి మతం రంగు బులివి దీని మీద రాజకీయం మొదలుపెట్టారు. అసలు విషయాన్ని కంప్లీట్గా డైవర్ట్ చేసిర్రు, కొత్త కోట్లాట తీసుకొచ్చి ముంగటేసారు. చాట్ల తౌడు వచ్చి కుక్కల గలేసినట్టు అని ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు అదే పని చేసిర్రు ఈ విషయం. థ్యాంక్ యూ.